నమస్తే హైదరాబాద్. దీంట్లో ఏమొచ్చిందో చూద్దాం. మీ వైఖరి ఏంటి? గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ. ఇక్కడ ఆయిల్ ఫామ్ పంటపై అధికారులు దృష్టి సారించండి. నమస్తే హైదరాబాద్ మార్చి 2025 నాటికల్లా 1,00,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయ యంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలును వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన వ్యవసాయ మార్కెటింగ్ పథకాల అమలు అధికారుల పనితీరుపై సచివాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా పథకాలు పురోగతిపై తుమ్మలకు అధికారులు నివేదికలు సమర్పించారు. వాటిని పరిశీలించిన మంత్రి ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్నదాతలకు యంత్ర పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించి వారి వృద్ధికి సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతన్నలకు చేయూతనిచ్చి పంటలు దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రాథమిక సహకార సంఘాల బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఇక చూస్తే రిపోర్టర్లపై దాడి చేసిన కలెక్షన్ కింగ్. నమస్తే హైదరాబాద్ మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. మొన్నటి నుంచి పూటకో ట్విస్ట్ నెలకొంటుంది. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గన్ మెన్ కావాలని ఇంటెలిజెన్స్ ఏడీజీని మనోజ్ కలిశారు. ఆ తర్వాత జల్పల్లిలో గల ఇంటికొచ్చిన మనోజ్ తన వస్తువులను వాహనంలో తీసుకొని వచ్చారు. మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి జల్పల్లిలో గల ఫామ్ హౌస్ కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. అక్కడికి మోహన్ బాబు, విష్ణు కూడా వచ్చారు. మనోజ్ ను లోపలికి రానియకుండా వాచ్మెన్ గేటు మూసేశారు. అక్కడే వాగ్వాదం జరిగింది. మనోజ్ పై విష్ణు బౌన్సర్లు దాడి చేశారు. అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడి చేశారు. మోహన్ బాబు దాడి చేస్తుండగా పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మోహన్ బాబు దాడి చేసిన మీడియా ప్రతినిధి ఒక్కరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. దాంతో జల్పల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయడంతో పాటు మోహన్ బాబు, విష్ణు గన్లను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ. హైదరాబాద్ డిసెంబర్ 10 తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మరో 4 రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హాల్ టికెట్లు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని సోమవారం వివరించారు. హైకోర్టు వాయిదాను తిరస్కరించింది. డిసెంబర్ 15, 16 తేదీలో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా డిసెంబర్ 16న రైల్వే రిక్రూట్మెంట్ లో బోర్డు ఆర్ఆర్బి పరీక్షలున్నందుకు గ్రూప్ 2ను వాయిదా చేయాలని కోరుతూ టీజీపీఎస్పీకి ఇచ్చిన వినపత్రంపై స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ జ్యోతి అనే అభ్యర్థితో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 22 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పుల్లా కార్తిక్ ఇరు పక్షాల వాదనలు విన్నారు. పిటిషనర్ను తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిసెంబర్ 16న గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 3, 4 పరీక్షలు ఉన్నాయని, అదే రోజు ఆర్ఆర్బి పరీక్ష కూడా ఉందని అన్నారు. రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒక పరీక్ష రాస్తే మరో పరీక్షకు కోల్పోవాల్సి వస్తుందని, అందువల్ల గ్రూప్ 2 పరీక్షలకు రీషెడ్యూల్ చేయమని కోరుతూ టీజీపీఎస్కి నవంబర్ 25న వినపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఇక మరోవైపు పరీక్షల గురించి ఉంది. ఇంకేముంది,
గ్రామాల్లో రెవెన్యూ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఓకే. ఇంకా ఫిర్యాదిగూడలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం. తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మార్చాలనుకోవటం మూర్ఖత్వం. మేడిపల్లి నమస్తే హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహానికి నిరసనగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఫిర్యాదిగూడ బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ల ఏముంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి క్షమాపణ చెబుతూ పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని ఫిర్యాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా విగ్రహంలో మార్పులు చేశారని, తెలంగాణ తల్లి విగ్రహం పొరపాటంతో నెలకొల్పడాన్ని రూపమని, అది తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న వారికే ఆ మమకారం తెలుస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు ఇక్కడ కోసం పోరాడి తెచ్చుకున్న వారికి అమ్మకారం తెలుస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల వెంటే ఉంటామని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ల మధుసూదన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతకూల రఘుపతి రెడ్డి, ఏనుగు మనోహరంజన్ రెడ్డి, జావిద్ ఖాన్, ప్రభాకర్ రెడ్డి, మిసెల కృష్ణ చక్రవర్తి గౌడ్,